నువ్వు పేషెంట్ కొందరికి సివియర్ అటాక్ అయింది, కొందరికి లైట్గా ఉంది. అందరూ అసలు మొత్తం అందరూ వండుకున్నారు, వేరే చుట్టాలు వచ్చి వండుకున్నారు. నాగప్ప పెద్ద నాగప్ప అని వాళ్ళ ఇంట్లో 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒక్కరు కూడా అన్నం వండుకునేకి కూడా మనుషులు లేరు. వాళ్ళ చుట్టాలు వాళ్ళు వచ్చి అన్నం వండి వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నారు అన్ని. చికెన్ గున్యా వ్యాధి ముఖ్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో, ప్రత్యేకంగా భూపాల్ నగర్, వెనకాయపల్లె, మిల్చి కాలనీ, నందనపల్లె ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఒకరికో ఇద్దరికో చికెన్ గున్యా వ్యాధి వచ్చింది. కొన్ని ఇండ్లలో అయితే అందరికి కూడా వచ్చి వంటలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, వరదలు వచ్చినప్పుడు జిల్లా యంత్రాంగము, రాష్ట్ర యంత్రాంగం ఎట్లా స్పందిస్తుందో ఈ చికెన్ గున్యా వ్యాధిపై కూడా ప్రభుత్వం ఆ విధంగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ వ్యాధిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా లీనియంట్ వ్యూ తీసుకుంటే ఇది ఇంకెక్కువ ప్రబల ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిందే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. చౌదరి గారి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సొసైటీ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంపు జరుగుతున్నది. అందరూ వినియోగించుకోగలరు. ఇంకేమైనా చికెన్ గున్యా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు, దోమలు రాకుండా నివారించుకోవాలి. ముఖ్యంగా పగటిపూట కుట్టే దోమల వల్లనే ఈ వ్యాధి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.